ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? నాకు జాబ్ ఎందుకు రాలేదు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలియదు. సార్ మీకు పార్సల్. ఎవరమ్మన్నారు నిన్ను? నేనే పంపాను. ఇటీ నువ్వు నాకు బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న విషయాన్ని రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సీఈఓకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. వీడు కనిపెట్టి ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇదేమి టెక్నికల్ లోన్ కాదు బాచిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నేను మీ కంపెనీకి వెళ్ళాల్సి వస్తుంది. నీకు తెలుసు. నేను మీ కంపెనీకి వెళితే నీకు చేయడానికి నీ జాబ్ ఉండదు. చూస్తావా? చెప్తావా? నీతో మాట్లాడిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడు ఎంత ఇస్తున్నాడు? 1,50,000. ఇంకో 75 ఇస్తాను. నాకు కూడా జాబ్ కావాలి. 1 మినిట్ ఉండు. ఒక వేకెన్సీ ఉంది. మరీ 75 కాదు కానీ ఒక 3 లక్షలు ఉండే చూడు. కానీ జాబ్ రాకముందే వేసేయాలి. ఆఫర్ లెటర్ కోసం ఆదివారం జీమెయిల్ ఓపెన్ చేసి చూడు. సరే. ప్యాకేజ్ ఎంత? కావాలంటే నీకు ఇంకో జాబ్ చేస్తా. కొంచెం వెయిట్ చేయి. ఆ కంపెనీకి నేను సీఈఓ అయ్యాక నీకు ఏ వర్క్ రాకపోయినా నేను టీఆర్లను చేస్తా. దీని ఒరిజినల్ క్యాసెట్ నాకు ఇచ్చేసి. సారీ బాజిరెడ్డి, నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరి ఇది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. వేకెన్సీ ఉందా? ఇప్పుడే ఒకటయింది. బిజీగా ఉన్నారు.